కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. రైతు దంపతులైన కమలమ్మ రాజయ్య దంపతులకు హరి ఒక్కగానొక్క సంతానం. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు హరిని చాలా గారాభంగా చూసుకునేవారు. హరి చిన్నతనం నుంచే వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇతడికి తాత హనుమయ్య అంటే చాలా ఇష్టపడేవాడు. హరి తాత చాలా ముసలివాడు, ఏ పని చేయలేడు. పైగా ఆయనకు అన్ని పనులకు కోడలు సపర్యలు చేయాల్సి వచ్చేది. ఇలా పొద్దస్తమానం అతడికి పనులు చేసి పెట్టడానికి హరి తల్లికి చాలా కష్టంగా ఉండేది. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. ఎన్ని రోజులు తనకు ఈ కష్టాలు, ఈ ముసలాడు పోయే కాలమే రాదా అంటూ ఆమె చాలా రోజులు ఎదురు చూసింది. అయితే ఆయన గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. దీంతో ఓపిక నశించిన హరితల్లి తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతుంది. ఇంట్లో చాకిరి అంతా ఒక ఎత్తైతే ఆ ముసలాడి చేసే చాకిరి మరో ఎత్తుగా ఉంది అంటూ బాధపడింది. బాధపడకు, ముసలాడైపోయాడు, ఇంకెంతకాలం బ్రతుకుతాడులే అంటూ భార్యను ఓదార్చాడు రాజయ్య. ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం దుడ్డు కర్రలాగా ఉంటాడు. ఈ జన్మకు నేను సుఖపడే యోగమే లేనట్లుంది అంటూ కోప్పడిందామె. తనకు ఆయుష్ ఉన్నన్ని రోజులు బ్రతకని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రాజయ్య. ఏం చంపితే బతికే ఆయన ఎవరిని ఉద్ధరించాలి అంటూ విరుచుకుపడింది కమలమ్మ. ఎలాగైనా సరే ఆ ముసలాడు పీడ వదిలించమని భర్తను కోరింది. అయితే రాజయ్యకు తన తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఘోరంగా కనపడింది. అయితే పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట ఆమె మాటలు విని విని అతనిలో అందులో తప్పు ఏమీ లేదో అని భావించాడు రాజయ్య. తండ్రికి ఎవరికీ తెలియకుండా చంపేసి మాయం చేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. అంతే, అనుకున్నదే తడువుగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయన, పొరుగుళ్ళో అప్పు మాట్లాడాను, వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు నిజమేననుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని హరి కూడా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా తాతతో పాటే బండి ఎక్కి కూర్చున్నాడు. తప్పేది లేక రాజయ్య తండ్రిని కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఒకచోట రాజయ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండిలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్ళాడు. హరి కూడా తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకొని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గొయ్యి తవ్వుతూ కనిపించాడు. అదే పొద అవతలికి చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వనారంభించాడు హరి. ఆ చప్పుడు విన్న రాజయ్య పని ఆపి పొద అవతలికి వెళ్ళి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. నువ్వెందుకు తవ్వుతున్నావో నేను అందుకే అన్నాడు హరి. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా కోపంగా అడిగాడు తండ్రి. నాకు తెలీదు, నువ్వెందుకు తవ్వుతున్నావు అన్నాడు. నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను. నేను ఆయన కొడుకును కాబట్టి ఆయన చస్తే పాతి పెట్టాల్సిన బాధ్యత నాకుంది అని అన్నాడు. ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా బాధగా ప్రశ్నించాడు హరి తండ్రిని. అవును, కానీ నేను ఇప్పుడు ఆయనను చంపేసి ఆ తర్వాత పాతి పెడతాను అని అన్నాడు. అంతే. హరి కోపంతో, ఓహో అలాగా, అయితే నా తండ్రి చేస్తే నాకు కూడా పాతి పెట్టాల్సిన బాధ్యత ఉంది అన్నాడు. కొడుకు మాటలకు శరాఘాతంగా గుచ్చుకోగా అప్పటికి గాని తాను చేస్తున్న తప్పేంటో తెలియని రాజయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. పార తీసుకుని కొడుకును పోదాం పద అంటూ తండ్రితో పాటు తిరిగి ఇంటికెళ్ళిపోయాడు. ఈ పాటికి ఆ ముసలాడి పీడ వదిలే ఉంటుందన్న సంతోషంతో కమలమ్మ రకరకాల పిండి వంటలు చేసి భర్త కోసం కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బండిలోంచి ముగ్గురు దిగడంతో నిరుత్సాహపడిన కమలమ్మ, ఏమైంది అంటూ భర్తను ప్రశ్నించింది. అప్పుడు రాజయ్య భార్యతో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న కమలమ్మకు గుండె చివుక్కుమంది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం,
తండ్రికే గొయ్యి తవ్వుతాడా, ఇక వాడి ముఖం చూసేదెలా అంటూ విరుచుకుపడింది. అప్పుడు రాజయ్య, నా తండ్రి మాత్రం నన్ను గారాభంగా పెంచలేదా, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు అంటూ ఆమెను హెచ్చరించాడు. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.